నా పేరు ప్రశాంత్, టీఎస్సీ చీఫ్ బాబాపేట నుండి. నేను ఇంట్లో విత్తనాలు అడగను. విత్తనాలు ఒకటి న్యూక్లియర్ సీడ్, 2 బీరల్ సీడ్స్, ఫౌండేషన్ సీడ్, సర్ఫేస్ సీడ్. న్యూక్లియర్ సీడ్ ఏంటంటే ఇది మొక్కల పెంపకదాన్ని పర్యవేక్షణలో రెడీ అయిపోతుంది. ఉత్పత్తి చేయడం కదా దాని పర్ఫెక్ట్ మనకు పంట పండించేయడం మొక్కల రైతు దగ్గర పండించిందే న్యూక్లియర్ సీడ్. తర్వాత నెక్స్ట్ అంటే బీరల్ సీడ్. ఇది మొక్కల పెంపకదాన్ని పర్యవేక్షించి దీని ఎంత ఏంటంటే రైతు దగ్గర పెద్ద విషయం ల్యాండ్ తీసుకుని పండించి ఒక కమిటీ పర్యవేక్షణలో న్యూక్లియర్ సీడ్ యొక్క సంతానమే ఇది ఫౌండేషన్ సీడ్. ఇది ఉత్పత్తి శాతం భౌతిక మరియు జన్యుపరమైన స్వచ్ఛమైన విత్తనాన్ని అందిస్తుంది. ఉత్పత్తి ఏజెన్సీల ద్వారా ఈ వర్గానికి బంగారు సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. 3 ఈ విత్తన ధృవీకరణ ఏజెన్సీ పనిచేస్తూ ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా నిర్వహించబడే పెంపకదారుల యొక్క విత్తనం యొక్క సంతానం దాని నాణ్యతను నిర్దేశించి ప్రమాణ ప్రకారం నిర్వహించబడుతుంది. సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఫౌండేషన్ క్లాస్ సీడ్ కోసం వైట్ కలర్ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. ఫౌండేషన్ సీడ్ను విత్తనోత్పత్తిదారు నుండి సీడ్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది. ఫౌండేషన్ సీడ్ని మళ్ళీ విత్తన కార్పొరేషన్ ద్వారా దానికి త్వరగా ఏర్పడిన సందర్భాల్లో సాహిత్య ఇతర ధృవీకరణ ప్రమాణాలతో గుర్తించవచ్చును. సర్టిఫైడ్ సీడ్ తెలుగులో ధృవీకరించబడిన విత్తనం ఖనిజ విత్తన ధృవీకరణ ప్రమాణం ప్రకారం విత్తన నాణ్యతను నిర్వహించడం ద్వారా సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీల పర్యవేక్షణలో నమోదు విత్తన పెంపకదారులను ఉత్పత్తి చేసే ఫౌండేషన్ సీడ్ యొక్క సంతానమే. విత్తన ధృవీకరణ ఏజెన్సీ దీనికి కవరించింది. అదుర్లు విత్తన దినకాల యొక్క అంతర్య వ్యవస్థ. ఇది 3 జనరేషన్ మోడల్స్ ఉన్నాయి. బీడర్ ఫీడర్, ఫౌండేషన్ ఫీడర్, సర్ఫేస్ ఫీడర్. 4 జనరేషన్ మోడల్ బీడర్ ఫీడర్, ఫౌండేషన్ ఫీడర్, ఫౌండేషన్ ఫీడర్, సర్ఫేస్ ఫీడర్. 5వ జనరేషన్ మోడల్ బీడర్ ఫీడర్, ఫౌండేషన్ ఫీడర్, ఫౌండేషన్ ఫీడర్, సర్ఫేస్ ఫీడర్. అయితే విత్తనోత్పత్తి దశ ఫస్ట్ న్యూక్లియర్ సీడ్, సెకండ్ బీడర్ సీడ్, తర్వాత ఫౌండేషన్ సీడ్, సర్ఫేస్ సీడ్, తర్వాత రైస్ బోల్. ఇది బ్యాగ్స్. బీడర్ సీడ్ అనేది బంగారం. దీని యొక్క సైజులు ఉంటాయి. 12 సెంటీమీటర్ల వెడల్పు, 6 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇదే పర్ఫెక్ట్ ది బ్యాగ్. ఇది బంగారం కాదు. రెండోది ఫౌండేషన్ సీడ్. ఈ ఫౌండేషన్ సీడ్ ఎట్లుంటుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఇది 15 సెంటీమీటర్ల పొడవు వెడల్పు, 7.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది వైట్ కలర్ ఉంటుంది. అంటే కరెక్ట్ ప్రామాణికం ఏంటంటే మనం సైజు, ఎందుకంటే కొన్ని ప్రైవేట్లో సీడ్ సైజు కరెక్ట్ ఉంటుంది. ఇదే చెక్ చేసుకోండి. ఇంకోటి బ్యాగ్ సర్ఫేస్ సీడ్ ఆరెంజ్. దీని సైజ్ ఏంటంటే 15 సెంటీమీటర్ వెడల్పు, 7.5 సెంటీమీటర్లు. విత్తనోత్పత్తి ప్రాముఖ్యత వేరైన రకాలు గురించడం, మాస్ కంటే వేరైన రకాల లభ్యత, జన్యు మరియు భౌతిక పద్ధత నిర్వహణ, నాణ్యమైన విత్తనాల సరఫరా, విత్తనాలు అధికారోత్పత్తి ప్రమాణాలను కలిగి ఉంటాయి. విత్తనాలు అధిక శక్తి మరియు సాధ్యత స్థితిని కలిగి ఉంటాయి. ఇది విత్తనం యొక్క అద్భుతమైన ఆరోగ్య స్థితిని నిర్వహిస్తుంది. విత్తనోత్పత్తి దశలు విత్తనానికి మధ్య 15 రోజుల గ్యాప్ ఉన్న ఒకే ఒక పంట రకాన్ని 2 వేర్వేరు ప్రొడక్షన్ ఫీల్డ్గా పరిగణించాలి. క్షేత్రాల మధ్య ఐసోలేషన్ దూరం నిర్వహించాలి. పుష్పించే ముందు, పుష్పించే సమయంలో మరియు బోధకు ముందు రూలింగ్ చేయాలి. బీడర్ సీడ్ పంటను పరిపక్వత మరియు నూర్పిడితో కోయాలి. శుభ్రమైన నూర్పిడి నేలపై వేయాలి. గింజలు 10 నుంచి 12 తేనెతో ఆరబెట్టాలి. పరిశుభ్రపరిచిన తర్వాత ఆరబెట్టాలి. బీడర్ సీడ్ విత్తనాలు ఏకైక పరిమాణం మరియు అంకురాల కోసం తగిన జల్లెడ్లతో ప్రాసెస్ చేయాలి. సరైన లేబుల్స్లతో నిర్వహించబడాలి. 12% తేమ స్థాయికి ఎండబెట్టడం. 500 గ్రాముల బీడర్ సీడ్ యొక్క సమూహాలను గ్రోత్ టెస్ట్ గవర్నమెంట్ నిర్వహించడానికి సంబంధిత కేంద్రానికి పంపాలి. థ్యాంక్ యూ.